అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు నాగారంలో ఉన్నామండి. ఇక్కడ నాగారం విజయ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి ఒక 700 మీటర్స్ డిస్టెన్స్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో వెస్ట్ సౌత్ కార్నర్ 156 స్క్వేర్ యార్డ్స్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు G+1 ప్రాపర్టీ అండి. 30/47 డైమెన్షన్తో 156 గజాలు ఉంటుందండి. సో 2 సైడ్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా మొత్తం మంచి హైఫై విల్లాసే ఉంటాయండి ఏరియా మొత్తం. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 47 ఫీట్స్ ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అనేది ఉంటుంది. HMDA గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో టోటల్గా PVC సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ ఈ విధంగా వస్తుంది. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 15/16 డైమెన్షన్తో పార్కింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా పార్కింగ్ వస్తుంది. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్స్ కూడా వస్తాయండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. ఈ విధంగా అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. SS రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 2.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది నార్త్ వైపు ఉంటుంది. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. హెవీ డిజైన్తో మెయిన్ డోర్ అనేది ఉంటుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా మీరు గమనించవచ్చు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. సో కింద అండ్ పైన కూడా 2 BHK కన్స్ట్రక్షన్తో వస్తుంది అనమాట ఈ హౌస్. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా వస్తుంది. టైల్స్తో ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 16.3/11.5 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. ఇటువైపు పూజా ఏరియా, ఇది పూజ రూమ్ సపరేట్గా వస్తుంది. పూజా రూమ్ మనకు. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఇది కిచెన్ షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్లో నుండి ఈస్ట్ వైపు ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. 3.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు ఉంటుందండి. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది అనమాట. ఈ విధంగా ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి లోరో ఫుడ్ ఉంటుంది కిచెన్లోనే. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12/12 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. వెస్టర్న్ టాయిలెట్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుంది. అండ్ ఈ వాష్రూమ్ పైన కూడా ఒక లో రూఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా వస్తుంది లో రూఫ్. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 10/11.5 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో నుండి నార్త్ వైపు ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నార్త్ వైపు సెట్ బ్యాక్. అండ్ ఇక్కడే మనకి వాటర్ సంప్ ఉంటుంది. అండ్ ఇక్కడ బోర్ వస్తుందండి. సో అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ప్లెంటీగా ఉంటాయి ఇక్కడ.
ప్రజెంట్ అండ్ వాటర్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ ఇంటి ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ లైన్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ రోడ్స్ కూడా ఉన్నాయండి, అన్ని తార్ రోడ్స్ వేసి ఉన్నాయి లేఅవుట్లో. మంచి 3.5 feet వైడ్ స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టేర్స్ కూడా చాలా వైడ్గా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ డిజైన్ ఈ విధంగా వస్తుంది. టోటల్గా పీవీసీ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ గ్లాస్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మంచి టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేయడం జరిగిందండి. ఇది టెర్రస్ స్థాయికి వెళ్ళడానికి స్టేర్స్. అండ్ పైన హెడ్ రూమ్ కూడా టోటల్గా స్లాబే వస్తుందండి మనకి. ఈ విధంగా పైన బాల్కనీ అనేది ఉంటుంది. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ అండి గల్లీ. ఈవెన్ పైన కూడా ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వస్తుంది హాల్ పైన. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 24.5 by 11.5 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుందండి. ఇంకా డైనింగ్ ఏరియా కాదు, ఇది ఓన్లీ హాలే ఈ డైమెన్షన్తో వస్తుంది. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకి పూజ గది ఉంటుంది, సపరేట్ పూజా రూమ్ వస్తుందండి. అండ్ పూజా రూమ్కి కూడా సపరేట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా ఉంటుంది పూజ గది. కింద అండ్ పైన కూడా సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడడానికి కనిపిస్తుంది. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు కిచెన్ ఉంటుందండి. కిచెన్లో నుండి ఈస్ట్ వైపు ఒక డోర్ అనమాట. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. రెసిడెన్షియల్ జోన్ అండి టోటల్గా ఇది. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది. వెస్ట్ సౌత్ కార్నర్ అండి. సో కార్నర్ బిట్ కాబట్టి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్స్ ఫిట్ అవ్వలేదండి. మీరు చూస్తుంది మొత్తం టోటల్గా న్యాచురల్ లైటింగ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. సేమ్ 12 by 12 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది అనమాట. అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. పైనే లో రూఫ్ ఉంటుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. టెన్ by 11.5 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇక్కడ నుంచి నార్త్ వైపు కూడా ఒక డోర్ ఈ విధంగా వస్తుంది. నాగారంలో ఉంటుందండి. నాగారం విజయ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 700 to 800 meters వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. వెస్ట్ సౌత్ కార్నర్ అండి. 30 by 47 డైమెన్షన్తో 156 గజాలు వెళ్ళేది. G+1 ప్రాపర్టీ అండి. కింద పైన కలిపి 2 BHK + 2 BHK వస్తుంది అనమాట. టోటల్గా 4 BHK ప్రాపర్టీ. నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఈ హౌస్ అనేది ఉందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారండి. 1.5 CRగా చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి FTL కానీ బఫర్ జోన్లో కానీ ప్రాపర్టీ ఉండదండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.